ఆన్లైన్ గేమ్స్ తో ఆగమైన ఊరు మెదక్ జిల్లా చల్మెడలో 20 మందికి పైగా బాధితులు. ఈజీ మనీపై ఆశతో అప్పుల పాలైన యువకులు 100కి 5 నుంచి 10 రూపాయల చొప్పున మిత్తికి తెచ్చి ఆటలు అప్పులు తీర్చేందుకు భూములు అమ్ముతున్నటువంటి తల్లిదండ్రులు అంటూ చూస్తా ఉన్నాం. నిజంగా చాలా దారుణం. సో ఆన్లైన్ గేమ్స్ తోటి ఒక ఊరే ఆగమైందట. సో ఆ ఊరిలో ఉన్నటువంటి యువకులందరూ కూడా అప్పులు చేసి 5%, 10% మిత్తితో అప్పు చేసి మొత్తానికి ఆన్లైన్ గేమ్స్ ఆడి పోగొట్టుకున్నట. సో ఇప్పుడు అప్పులు తీర్చుకోవడానికి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, భూములు అమ్మి అప్పులు తీస్తున్నాడు తెలుస్తా ఉంది. ఒకసారి దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ పేకాట బెట్టింగ్ల వ్యసనం గ్రామాలకు సైతం పాకింది. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించిన అత్యాశతో చాలా మంది ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు బానిసలుగా మారుతున్నారు. ఇందుకోసం అందిన కాడల్లా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి గేమ్లో పెడుతున్నారు. మెదక్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్ బారిన పడుతున్నారు. నిజాంపేట మండలంలోని ఒక చెల్మెడ గ్రామంలోనే సుమారు 20 మంది యువకులు ఒకరిని చూసుకుంటూ ఒకరు ఆన్లైన్ పేకాట బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని పైసలు పెట్టి భారీగా నష్టపోయారంటూ చూస్తా ఉన్నాం. బాబా మొదట్లో 100 పెడితే 1000 రావడంతో ఇదేదో లాభసాటిగా ఉందని నమ్మిన బాధితులు చివరకు లక్షల రూపాయలు తెచ్చిపెట్టే స్థాయికి చేరారు. భారీ మొత్తంలో తెచ్చిన డబ్బులను కోల్పోవడంతో ఎలాగైనా తిరిగి రాబట్టుకోవాలని ఆశతో అప్పు చేసి మళ్ళీ పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చెల్మెడ గ్రామానికి చెందినటువంటి ఒక్కో యువకుడు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు అప్పుల పాలయ్యారు. వాళ్ళ బేదింపులు భరించలేక తల్లిదండ్రులు తమకున్నటువంటి అరెకరా పొలాన్ని అమ్మి కొడుకులు చేసిన అప్పులు తీరుస్తున్నారంటూ చూస్తున్నాం. కుటుంబాల్లో గొడవలట. ఎందుకంటే 5 రూపాయలు 10 రూపాయలు మిత్తేట. ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడిన యువకులు కొందరు ప్రైవేట్ ఫైనాన్స్తో అప్పులు తీసుకున్నారు. దీన్ని అదనుగా చేసుకున్న ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులు 100కు 5 రూపాయల నుంచి 10 వరకు మిత్తి వసూలు చేస్తున్నారు. దీంతో అసలుతో పాటు మిత్తి భారీగా పెరిగిపోతుంది. మండల కేంద్రమైన నిజాంపేటలో కొంతమంది ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫైనాన్స్ నడిపే వ్యక్తులు అధిక వడ్డీకి అప్పులు ఇస్తుండటంతో పాటు షూరిటీగా భూముల ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని నిర్ణీత గడువులుగా అప్పు మిత్తి డబ్బులు చెల్లించకుంటే ఆ భూములు తమ పరం చేసుకున్నట్టు తెలుస్తుంది. అవగాహనతో అడ్డుకట్ట అంటూ చూస్తాం. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు అంటూ అంటే ఎంత ప్రచారం చేసినా కానీ బెట్టింగ్ యాప్లు అనేవి వాటిని బానిసపడతాం. ఈ అంత దారుణంగా అంటే పేకాటకి ఆ క్యాసినోకి చాలా పెద్ద ఎత్తున అలవాటు పడి ఫస్ట్ 100 పెడతారు. తర్వాత 100కు 200 వస్తాయి, 1000కి 2000 వస్తాయి, తర్వాత 10,000 పెడతారు, 10,000కు 15,000 వస్తాయి. ఇట్లా 50,000 లక్ష రూపాయలు పెట్టుకొని పోతారు. పెట్టుకోగానే 50,000 పోగానే పోతాయి. అరే 50,000 పోయినాయి కదా, ఈసారి 1,00,000 పెడదామని చెప్పేసి 1,00,000 పెడతారు. 1,00,000 పోగానే అరే 1,00,000 రావాలి కానీ చెప్పి 2 లక్షలు పెడతారు. ఇట్లా చాలా పెద్ద ఎత్తున ఈ అన్ని ఆన్లైన్ గేమ్స్ అన్ని కూడా మోసాలే. ఒక్క దానిలో కూడా ఉండదు. ఎందుకంటే వాటి బ్యాక్ ఎండ్ అంతా కూడా వీళ్ళగా నడిపించేది. బ్యాక్ ఎండ్ సిస్టమ్ అంతా వీళ్ళ చేతిలో ఉంటుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందినటువంటి ఓ 26 ఏళ్ల యువకుడు గతంలో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాడు. తన ఫ్రెండ్ చూసి ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తెలిసిన వారి దగ్గర నుంచి 5 నుంచి 10 రూపాయల మిత్తికి 20 లక్షల వరకు అప్పులు చేశాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో చేసేదేమీ లేక తమకున్న ఎకరం భూమిలో 1/2 ఎకరం అమ్మి అప్పులు తీర్చేశారు. ఇదే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే 35 ఏళ్ల వ్యక్తి ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడ్డాడు. చివరకు గేమ్స్ ఆడకుండా ఒక్కరోజు కూడా ఉండలేంతగా బానిసయ్యాడు. గేమ్స్లో పెట్టేందుకు తెలిసిన చోటల్లా అధిక వడ్డీకి అప్పులు చేశాడు. 1.5 కాలంలోనే అసలు వడ్డీలు కలిపి సుమారు 1 కోటి వరకు అప్పులు అయ్యాట. బాబా అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి ఒత్తిడి చేస్తుండటంతో 2.5 ఎకరాల భూమిని అమ్మి కట్టేశారట. దయచేసి యువకులందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ బెట్టింగ్ యాప్లకు ఈ యొక్క వ్యసనాలకు అలవాటు పడితే మాత్రం మిమ్మల్ని ఎవరు కూడా బాగుపరచలేరు. ఎందుకంటే ఈ వ్యసనాలకు అలవాటు పడి అనవసరంగా మీ కుటుంబాలని చిన్నాభిన్నం చేయకండి. కొంచెం ఓపికగా ఉంటే కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే బాగుపడతారు. లేదంటే మాత్రం మిమ్మల్ని ఎవరు కూడా బాగుపరచలేడు. ఇదంతా పరిస్థితే కనబడతా ఉంది.